ఒక స్త్రీ, ఆదికాండం 39లో పోతిఫరు భార్య, మరి దేవుని భయము లేని స్త్రీ. ఆమె గురించి కొన్ని మాటలు వాక్యం నుండి మనం ధ్యానిస్తున్నాం. ఈమె అందమైన స్త్రీ, ఒక ధనవంతురాలు. మరి ఆమె హృదయము సరిగా లేదు, హృదయము పాపముతో నిండి ఉంది. ఆమె వ్యభిచారము చేయడానికి కూడా తెగించిన స్త్రీ, దేవుని భయము లేని స్త్రీ. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైంది. కనుక ఈ స్త్రీ ఆ జాబితాలో లేదు. ఈ స్త్రీ కుటుంబస్తురాలు, భర్తను కలిగిన స్త్రీ అయినా పరపురుషుని ఆమె వాంఛిస్తుంది, ఆశపడుతుంది. మరి వ్యభిచారము చేయడానికి ఆమె వెనుకాడడం లేదు. ఒక మంచి యవనస్తుడు, అందగాడు, చక్కని రూపవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, పాపాన్ని ద్వేషించేవాడు. దేవుడు తనకు చేసిన ఉపకారాలన్నీ మరిచిపోని ఒక యవనస్తుడు. ఎవరో కాదు, యోసేపు. మనకు తెలుసు, యాకోబు జన్మించిన యోసేపు సహోదరుల చేత ద్వేషింపబడి ఒక గోతిలో నెట్టివేయబడతాడు. ఆ గోతి నుండి మిద్యానీయులకు బానిసగా సహోదరులు అమ్ముతున్నారు. అక్కడి నుండి మరి ఒక బానిసగా పోతిఫర్ యొక్క గృహంలోకి మరి యోసేపు వస్తూ ఉన్నాడు. యోసేపును చూసినప్పుడల్లా మరి ఈ స్త్రీ ఎలాగన్నా మరి ఆ యవనస్తుని వశీకరించుకోవాలని ఆమె పన్నాగాలు పన్నుతుంది. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ స్త్రీ ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. భయం లేని స్త్రీ అన్నమాట. ఉదయకాలం మేము ధ్యానించినాము లూకా సువార్త 18లో, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దేవునికి భయపడటం మనుషులను కూడా లక్ష్య పెట్టాడు. అంటే అలాంటి మొండి హృదయం అని అర్థమవుతుంది. ఈమెకు దేవుని భయం లేదు, కనీసం తను కట్టుకున్న భర్తను కూడా భయపడని స్త్రీ, అవకాశాలు చూసి పాపం చేయడానికి తెగించిన స్త్రీ. చూడండి, దేవుని భయం లేదనుకోండి, కానీ కట్టుకున్న భర్త ఉన్నాడు కదా. నాకు అనిపిస్తుంది పిల్లలు లేరేమో, ఆమెకు సంతానం లేదేమో, చాలా ఖాళీ సమయం ఉందేమో. పిల్లలు గల తల్లి అయితే ఇంట్లో ఎంతో పని చేస్తూ చేస్తూ తల్లులకు పని తీరదు. ఒక పని వెంబడి మరొక పని, ఇంటి పని కంటికి కనబడదంటారు కదా. ఒక స్త్రీ ఎన్ని పనులు చేస్తుంది ప్రతిరోజు. కానీ ఈ స్త్రీకి అలాంటి పనులేమి లేవు, ఎందుకంటే ఆమె ధనవంతురాలు. పైగా యోసేపు ఆ ఇంటిలో మరి పని చేయడానికే ఉన్నాడు కదా బానిసగా. అన్ని పనులు క్రమంగా చక్కగా చేసి పెడుతున్నాడు. మరి ఇంకా ఎంతమంది దాసీలు ఉన్నారో తెలియదు. ఇతడు మరి అధిపతి స్థానంలో ఉన్నాడు ఫరో రాజు దగ్గర, కాబట్టి తప్పకుండా షీఈ్ ఎంజాయింగ్ ఏ లగ్జూరియస్ లైఫ్. విలాసవంతమైన సుఖభోగములతో నిండిన జీవితం తప్పకుండా ఈ స్త్రీకి ఉంది. ఈమె పేరు లేదు. ఇక్కడ పేరు లేని స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. యోబు భార్యకు పేరులు పెట్టలేదు, లోతు భార్యకు పేరు లేదు. ఈమె పేరేంటి? పోతిఫరు భార్య అనే ఉంది కానీ పేరు లేదు. మరి ఈమె చాలా ఆస్తి ఉంది, మరి అన్ని సుఖాలు ఉన్నాయి, దేవుడు అంటే ధ్యాస లేదు. పైగా ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఖాళీ హృదయంలో దయ్యాలు తాండవిస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఒక దయ్యాన్ని వెళ్ళగొడితే హృదయం ఖాళీగా ఉంది కాబట్టి ఆ దయ్యం వెళ్ళి మరి 7 దయ్యాలను పిలుచుకొని వస్తుందంట. అలాగూ ఖాళీగా ఉండకూడదు స్త్రీలు. ముఖ్యంగా ఈ స్త్రీకి సంభవించిన కార్యం మనం చూస్తే ఆమె హృదయం ఖాళీగా ఉంది, దేవునికి స్థానం లేదు. కాబట్టి సైతాను కార్యాలు చేయడానికి ఆమె ధైర్యపడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదు. అపవాదికి ఎప్పుడు చోటు ఇవ్వకూడదంటే నీ గుండె నిండుగా దేవుని సన్నిధి ఉండాలి, పవిత్రత ఉండాలి. మరి ఇక్కడ ఈమె ఖాళీగా ఉంది, ఆమెకు ఏమీ తోచడం లేదు. నాకు అనిపిస్తుంది మరి ఇతడు పోతిఫరు ఎవరు అన్నప్పుడు 39 ఆదికాండం 39 మొదటి వచనం చూడండి. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క
ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. అంటే ఇతడు సేనాధిపతి, రాజ సంరక్షకుడు, అంటే ఈజ్ ఏ సెక్యూరిటీ ఇన్ఛార్జ్, సెక్యూరిటీ పవర్ ఉండే ఒక రాజ సంరక్షకుడు, రాజు దగ్గర సేనాధిపతి, కమాండర్ అన్నమాట, కమాండర్ ఇన్ చీఫ్. అతని భార్య అన్నమాట ఈమె. అతని పేరు పోతిఫరు, ఈమె పోతిఫరు భార్య. ఈమె మరి ఖాళీ సమయం ఉన్నది. మరి ఇతను చాలా బిజీ కదా, కొన్నిసార్లు భర్తలు చాలా బిజీగా ఉండి భార్యలు పట్టించుకోరు. కొందరు భార్యలు చాలా బిజీగా ఉండి భర్తలను పట్టించుకోరు. అలా ఉండకూడదని మనం నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కంపానియన్. ఇక్కడ ఈమెకు సమయం దొరకడం లేదేమో భర్తతో మాట్లాడడానికి కానీ, ఎందుకంటే ఈజ్ ఎ బిజీ పర్సన్ నియర్ ద కింగ్. ఇంటికి వచ్చి ఆమెను బాగోగులు అడగడం కానీ, ఆమెతో కొద్దిగా సమయం గడపడానికి కానీ లేదేమో, ఒంటరిగా ఫీల్ అవుతుందేమో. పైగా పిల్లలు ఉన్నట్టు ఇక్కడ లేదు. ఇంకా ఆమెకు చాలా సమయం ఉంది. ఈ చాలా సమయంలో ఆమె ఏం చేస్తుంది? ఆమె ఒక విశ్వాసురాలైన స్త్రీగా ప్రార్థన కానీ, వాక్య ధ్యానం కానీ, దేవుని మందిరానికి వెళ్ళడం కానీ ఇలాంటి పనులు ఏమీ లేవు. కాబట్టి ఆమె పాపానికి ఆమె మనసులో తావిస్తుంది. మన హృదయము ఎప్పుడు కూడా దేవుని సన్నిధితో నింపుకోవాలి, ఖాళీ పెట్టకూడదు. నెవర్ కీప్ యువర్ హార్ట్ ఆర్ మైండ్ ఎంప్టీ, బికాస్ ద డెవిల్ విల్ క్రీప్ ఇన్. సాతానుడు తప్పకుండా చోటు చేసుకొని వస్తాడు. కాబట్టి ఎప్పుడు ఒక పని కలిగి ఉండాలి. నన్ను అడిగితే కీప్ ఆల్వేస్ యువర్ సెల్ఫ్ బిజీ. ఏదో ఒక పని చేయి. ముఖ్యంగా స్త్రీలను ఉద్దేశించి చెప్తున్నాను. పురుషులు ఎలాగన్నా ఆఫీస్లో బిజీగానే ఉంటారు. స్త్రీలు ఉద్యోగంకు వెళ్ళని స్త్రీలు అయితే ఇంట్లో పని చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ ఖాళీ సమయంలో ఏం చేస్తున్నారు? వారు తప్పకుండా ఖాళీ సమయంలో వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, భర్త కొరకు, పిల్లల క్షేమం కొరకు, ఇంటికి దేవుని దీవెనలు రావాలని ప్రార్థనలో సమయం గడపాలి. కొన్నిసార్లు చాలా పని పెట్టుకుంటారు కొందరు, దేవునికే సమయం లేకుండా కొందరు స్త్రీలు. ఆ విధంగా కుటుంబానికి రావాల్సిన దైవాశీర్వాదాలు కోల్పోతూ ఉంటారు. కొందరు స్త్రీలు పక్కనున్న వారితో, ఇరుగు పొరుగు వారితో, ముందు వెనుకున్న వారితో వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లకు సమయం గడుపుతారు. ది వేస్ట్ దేర్ టైం. పరుల జోలికి ఎందుకు పోవాలి? వేరే వారి కార్యాలు నీకెందుకు? నీకు, నీ భర్త, నీ పిల్లల్ని, కుటుంబం గురించి నువ్వు ఆలోచించాలి. ఇంకెవరైనా ప్రార్థన విన్నపాలు ఇస్తే వారి కొరకు విజ్ఞాపన చేయడం ఎంత దీవెనకరం. అలా కాకుండా కొంతమంది స్త్రీలు చాలా సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. మరి కొద్దిమంది స్త్రీలు సమయం దొరికినప్పుడల్లా టీవీ ముందు కూర్చుంటారు. సీరియల్ అయినాక సీరియల్ చూస్తూ ఉంటారు. దానివల్ల నీ కుటుంబానికి ఏం మేలు? దానివల్ల ఏ మేలు లేదు. నీ పనులన్నీ వెనకబడుతుంది. కుటుంబము అశ్రద్ధ చేసి కుటుంబం పాడవుతుంది. అలాగూ కొంతమంది స్త్రీలు అయితే సమయం దొరికితే నిద్రపోతూ ఉంటారు. అతిగా తింటారు, తిని బరువెక్కి ఇక నిద్రపోతూ ఉంటారు. అట్టివారు ఉన్న చోట కూడా కుటుంబాలు పాడైపోతుంది. ఎందుకంటే వారు సోమరివాని చేను దాటి రాగా అది ముళ్ళ తొప్పలన్నీ బలిసి ఉండెను, ముళ్ళతో ఉండెను. అంటే శుభ్రం చేయకుండా ఆ స్థలము పంటకు పనికి రాకుండా అయిపోతుందని సామెతలు 24లో ఉంది. సోమరి తనము గాఢ నిద్రలో పడవేస్తుందని, సోమరివాని మార్గము ముళ్ళకంచె అని, ఇవన్నీ వాక్యంలో ఉన్నవి. సోమరితనంతో కొంతమంది స్త్రీలు సమయాన్ని వ్యర్థం చేస్తారు. దే స్లీప్, దే ఈట్, దే స్లీప్, ఇలాగుంటారు కొంతమంది. ఈ స్త్రీకి చాలా సమయం ఉంది. పోతిఫర్ భార్య, షీ హ్యాస్ లాట్ ఆఫ్ టైం టు థింక్ అబౌట్ మెనీ థింగ్స్. అది చూడండి, ఒక యవనస్తుడు ఇంట్లో పనిచేసేవాడు, ఆమె కంటే వయసులో కూడా చిన్నగానే ఉంటాడేమో, కానీ అందగాడు. ఇక్కడ మీరు ఆదికాండం 39:6 చూడండి. పోతిఫరు యోసేపును ఎంతగా ఇష్టపడుతున్నాడంటే చాలా నమ్మకస్తుడు. ఈ యోసేపు వారి ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా వర్ధిల్లిందట. యోసేపుకు దేవుడు తోడై ఉండెను. 2వ వచనం, యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఆ ఐగుప్తీయుని ఇంట
ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. అంటే ఈ దాసుడు పోతీఫర్ యొక్క హృదయాన్నే దోచుకున్నాడు. పనిమంతుడు, చాలా యథార్థవంతుడు, నమ్మకస్తుడు కాబట్టి వీడింటికి అడుగు పెట్టినప్పటి నుండి ఇల్లంతా వర్ధిల్లుతుంది అని పోతీఫరు గమనించి మరి తనకు పరిచారకుడుగా యోసేపును నియమిస్తున్నాడు. యోసేపు మీద అతని కటాక్షం కలిగింది. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి అతని కలిగినదంతయు అతని చేతికి అన్ని అప్పగించేస్తాడు అనమాట. పోతీఫర్ ఇంటి యావత్తు అతని చేతి కింద ఇచ్చేస్తాడు. చేతి పనికి ఏదైనా చేయొచ్చు యోసేపు. ఎందుకంటే యోసేపు చాలా నమ్మకస్తుడు. ఎక్కడైనానండి, ఒక ఆఫీస్లో కానీ, ఎక్కడైనా ఒక ఆర్గనైజేషన్లో కానీ, సంఘ సేవలో కానీ నమ్మకమైన వారికి పని ఎక్కువ చెప్తారు. నమ్మకస్తులు కాబట్టి యజమానులు వారిని పూర్తిగా నమ్ముతారు. నమ్మి ఇంకా అన్ని పనులు వారికే ఇస్తూ ఉంటారు. పని చేయని వారికి పని చెప్పరు. ఎందుకంటే వారు చేయరాదు. చేసేవారికి ఇంకా ఎక్కువ పని. ఆఫీస్లో కూడా అదే, చాలా పని చేస్తే ఇంకెక్కువ పని ఇస్తారు. యోసేపు చాలా నమ్మకస్తుడు, చాలా పనిమంతుడు. కాబట్టి పోతీఫరు ఇంటి భారం అంతా కూడా యోసేపుకు అప్పగించినాడు. మరి 5వ వచనం చూడండి, ఆదికాండం 39:5. అతడు తన ఇంటి మీదను తన కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించాను. బికాజ్ ఆఫ్ జోసెఫ్ ద హౌస్ ఆఫ్ పోతిఫర్ ద ఈజిప్షియన్, ఐగుప్తీయుడైన పోతిఫరు గృహము యోసేపు ఉన్నాడు కాబట్టి ఆ ఇల్లు ఆశీర్వదింపబడిందంట. దేవునికి స్తోత్రం. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్దామా? నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తే నిన్ను బట్టి ఆ ఆఫీసు ఆశీర్వదింపబడుతుందట. నిన్ను బట్టి ఇతరులను దేవుడు దీవిస్తాడు. యోసేపును బట్టి పోతిఫరు గృహాన్ని మరి దేవుడు ఇంటి యావత్తును దీవించినాడని చూస్తున్నాం. 5వ వచనం చూడండి, యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తన కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. నమ్మకమైన దాసులుంటే ఆ యజమానులకు ఎంత టెన్షన్ ఫ్రీ అన్నమాట. కొందరి పనులు అప్పగిస్తే మరి ఏమి నమ్మకత్వం చూపెట్టరు. అలాంటి వారికి పనిచ్చి కూడా ఏం ప్రయోజనం లేదు. కానీ యోసేపు అలాంటి వాడు కాడు. యోసేపుకు పోతిఫరు పని అంత అప్పగిస్తున్నాడు. కేవలము తాను ఆహారము తినుట తప్ప ఇంట్లో ఏముందో ఏమి లేదో కూడా పోతిఫరుకు తెలుసుకునే పని లేదు. అంతా యోసేపే మేనేజ్మెంట్ చేస్తున్నాడు అని అర్థం. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండని. హీ వాజ్ వెరీ వెరీ హ్యాండ్సమ్. అంటే యవనస్తుడు, రూపవంతుడు, సౌందర్యవంతుడు, సుందరుడు అని ఇక్కడ వాక్యంలో ఉంది. అయితే 7వ వచనం చూడండి, యోసేపు అతడు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, ఏం వేసిందంటే ఏమే కన్ను పెట్టిందట. అంటే నేను ముందే చెప్పాను కదా, దేవుని భయం లేని స్త్రీ. ఆమె ఎట్లా కన్ను పెడుతుందండి నాకు అర్థం కాదు. ఆమెకు భర్త ఉన్నాడు కదా, ఆమె వివాహితురాలు కదా. అంటే షీఈ్ ఎ సిన్ఫుల్ ఉమెన్ అన్నమాట. ఆమె ఇచ్చలు శరీరేచ్ఛలను కలిగిన స్త్రీ. అందుకే యవనస్తుని మీద కన్ను పెట్టిందండి. రూపవంతుడు సుందరుడు కాబట్టి అతని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అంటే వాడు ఇంట్లో ఉంటాడు, ఎవరు ఉండరు, ఇంకా యజమానుడేమో రాజు దగ్గర ఉంటాడు. ఎన్ని అవకాశాలు పాపం చేయడానికి. కానీ యోసేపు పవిత్రుడు, నమ్మకస్తుడు, దేవుని భయం గలవాడు. ఈమెమో అవకాశాలు వెతుకుతుంది, ఎలాగో యోసేపును బుట్టలో వేసుకోవాలని. అతని మీద కన్ను వేసి అతనితో పాపం చేయమని ప్రేరేపిస్తుంది. ఎలాంటి దుర్మార్గపు స్త్రీయో చూడండి. అయితే అతడు 8వ వచనం, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతా నా చేతికి అప్పగించిన కదా, నా వశంలో తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి
ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమానురాలితో అనేను. ఎంత మంచి మాట చూడండి. మాట్లాడుతుంది బాగా మాటలు. అంటే ఆమె మాటలు వెన్నె కంటే నునుపుగా ఉంది, తేనె కంటే తీపి మాటలు మాట్లాడుతుంది. ఆమె యోసేపును వశీకరించుకోవడానికి ఎన్నో ఎత్తులు వేస్తుంది. కానీ యోసేపు దానికి ఒప్పుకోవడం లేదు. యోసేపు అంటుంది, చూడు దీని అంతటి మీ ఇంటి ఆవత్తు నాకు అప్పగించినాడు కదా, నిన్ను మాత్రమే కదా నాకు అప్పగించింది, మరి నేనెట్లు ఇంత గొప్ప దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం ఎలా దేవునికి విరోధంగా, ఆ మాట నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చేసే ప్రతి పాపం కూడా దేవునికి విరోధంగానే చేస్తాం. వాట్ ఎవర్ సిన్ యూ డూ ఆర్ వీ డూ, ఇట్ ఇస్ అగెన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా ఈ పాపం నేను ఎలా చేయాలి అని అడుగుతున్నాడు. ఆమె యోసేపుతో ప్రతి దినము ఆమె మాట్లాడుతుందంట. ఇలాగ ఇంకో స్త్రీ ఉంది బైబిల్లో, మాట్లాడి లాలన మాటలతో ఒక అభిషక్తుని పడగొట్టింది. ఆ స్త్రీ పేరేంటి? దెలీలా. ఆమె తొడ మీద సంసోను అభిషక్తుని ప్రవక్త ఆయనను పడుకోబెట్టుకొని ఇక లాలన మాటలు మాట్లాడి అతని అభిషేకం యొక్క రహస్యం, బలానికున్న రహస్యం తెలుసుకొని శత్రువులకు తెలియజేసి శత్రువులందరూ మీద పడి సంసోని యొక్క గుడ్లు ఊడబెరికి తిరిగలి విసరడానికి వాడుకున్నారని వాక్యంలో ఉన్నది. అంటే ఒక స్త్రీ ద్వారా ఎంత పతనం, ఒక స్త్రీ ద్వారా కట్టడము, స్త్రీ ద్వారా నశింపజేయడం చూస్తున్నాం. అందుకే వాక్యంలో జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుందట, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుతుంది. అంటే కట్టడానికి శక్తి ఉంది, ఊడబెరకడానికి కూడా స్త్రీకి శక్తి ఉంది. మరి లాలన మాటలు మాట్లాడుతుంది, దినదినం అతనితో మాట్లాడుతుంది. కానీ యోసేపు ఆమెకు లొంగలేదు. 10వ వచనం చూడండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండేను, కానీ అతడు ఆమెతో శయించటకైనా ఆమెతో నుండుటకైనా ఆ మాట విన్నవాడు కాడు. చూడండి, ఇలాంటి బుద్ధిహీనులైన స్త్రీలు ఉన్నారు. దేవుని వాక్యం తప్ప మనకు జ్ఞానం ఇచ్చేది ఏది? ఓన్లీ గాడ్స్ వర్డ్ కెన్ గివ్ యూ విజ్డమ్. ఇంకా మీరు వార్తల్లో చాలా కార్యాలు చూస్తారు, స్త్రీలు చేసే బుద్ధిహీనమైన పని, కుటుంబాలు నాశనం కావడం. కాబట్టి ఈరోజు వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాము, పాపము జోలికి పోవద్దు. పాపము ఎప్పుడు చిన్నగా ఉంటుంది, మొదట్లో చిన్నగా ఉంటుంది, అది పెరిగి పెద్దగైపోతుంది. ఆ పాపం వలన కీడు నాశనం వస్తుంది. పాపము వలన వచ్చు జీతం మరణం అని కూడా మనకు తెలుసు, నరకమని తెలుసు. ఇంకెందుకు పాపం చేయాలి? ఈ చిన్న జీవితంలో దేవుని కలిగి ఉండి పరిశుద్ధంగా బ్రతకడం ఎంత ఉత్తమమైంది. హౌ గ్రేట్ ఇట్ ఈస్ టు లివ్ ఎ హోలీ లైఫ్, హ్యావింగ్ గాడ్ ఇన్ యూ, విత్ యూ, అండ్ బీయింగ్ ఎ బ్లెస్సెడ్ ఉమన్. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానం. ఎవరంటున్నారు? ఎవరితో? ఎలిజబెత్ పాడుతుంది కదా, మరి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడు. అంత మంచి మాట నేను అండర్లైన్ చేసుకున్నాను బైబిల్లో. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానిగా మనం ఉండాలని ఆశ కలిగి ఉండాలి. మన గర్భఫలము కూడా దీవింపబడాలి. నువ్వు చేసే ప్రతి పాపం నీ కుటుంబానికి వస్తుంది. కొన్నిసార్లు స్త్రీలు చేసే పాపం అకాల మరణం భర్తలు అనుభవిస్తారు. భర్తలు పెడత్రోవలు పోయే అవకాశం ఉంది, పిల్లలు దారి తప్పడం అవకాశం ఉంది. దేవుని శిక్ష రావడానికి నీవే ఆహ్వానిస్తున్నావు. నో సిన్ గోస్ వితౌట్ పనిష్మెంట్. గాడ్ విల్ నాట్ వింక్ ఎట్ ఎనీ సిన్. దేవుడు ఏ పాపం చూసి కనిగొట్టడంట. పాపానికి వచ్చే చేదు ఫలం అది ముసిని పండంతా చేదట. బిట్టర్ లైక్ ద వర్మ్ వుడ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. కాబట్టి వచ్చేదేముంది? పవిత్రంగా బ్రతకడం ఎంత గొప్పది. నీ ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు కదా. వెన్ యు ఆర్ ప్యూర్, యువర్ ప్రేయర్ రీచెస్ హెవెన్, గాడ్స్ ఇయర్స్. నీ ప్రార్థన, నేను అదే అంటాను, పెద్ద పొడుగు ప్రార్థన చేసి హృదయంలో పరిశుద్ధత లేకుంటే ఏం ప్రయోజనం? పరిశుద్ధమైన హృదయం ఉంటే నువ్వు చూస్తే చాలు, ఆ చూపుల్లోనే అద్భుతాలు జరుగుతాయని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసినట్లా దేవుడు నా మనవి వినకపోవును. వినడు, ఆయన మాట వినడు. నువ్వు పిల్లల కొరకు ఎంత దీర్ఘ ప్రార్థనలు చేసినా, ఉపవాసం ఉన్నా, నీ హృదయంలో పాపం ఉంటే
ఆ తల్లి ప్రార్థన దేవుడు వినడు అని చెప్పగలను. ఐ కెన్ ష్యూర్లీ సే, బికాస్ ఐ హ్యాడ్ ఎ మదర్ హూ వాజ్ వెరీ గాడ్ ఫియరింగ్. దేవుని భయం గల ఒక తల్లికి నేను జన్మించినాను. తల్లి మా తల మీద చేయి పెట్టి మమ్మల్ని ఆశీర్వదించేది. అది ఆశీర్వాదంగానే మారిపోయింది. గాడ్ బ్లెస్ యూ అంటే దాంట్లో బరువు ఉండేది, దాంట్లో వెయిట్ ఉండేది, ఉత్తుత మాటలు కాదు. ఆమె చెప్పిన ప్రతి మాట కూడా మాకు నెరవేరింది. ఆమె పిల్లలు లేచి ఆమెను ఏమంటారంట? ధన్యురాలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అంటారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము ఎవరితోనైనా మాట్లాడితే దయచేసి పాపాన్ని వదిలిపెట్టి దేవునితో తిరగాలని ప్రభు దాసురాలుగా మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ స్త్రీ యోసేపు మీద కన్ను వేసింది. మరి ఇంకా మీరు ఇంటికి వెళ్ళి కింద అంతా చదవండి ఆమె ఏం చేసిందని. ఒకరోజు ఎవరు లేనప్పుడు యోసేపును మరి బలవంతం చేస్తుంది పాపం చేయడానికి. యోసేపు పారిపోతున్నాడు. ఆ పైబట్ట బట్టి లాగింది. ఆ పై వస్త్రం కూడా వదిలేసి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు జారత్వమునకు దూరంగా పారిపోండి. అలా పారిపోయినాడు యోసేపు. బట్ట పోయినా పర్వాలేదు కానీ పాపం చేయడానికి యోసేపు సమ్మతించలేదు. యోసేపును దేవుడు ఏ విధంగా దీవించినాడు. పాపము చేసేవారు దైవాశీర్వాదాలు పొందరు, కానీ పాపాన్ని త్యజించిన వారు ఎంత గొప్ప స్థాయికి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మీరు ఆదికాండం 41 నుండి కిందికి చదివితే ఎంతగా ఆశీర్వదించినాడు యోసేపును. ఫరో రాజు తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతని తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. అంటే నీ యథార్థత నిన్ను పైకి తీసుకొస్తుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ యథార్థ ప్రవర్తన ఆశీర్వాదానికి కారణమైపోతుంది. యోసేపు ఇంతగా మరి చెరసాల్లో పడ్డాడు కదా. ఈమె చెప్పి భర్తకు చెప్తుంది అంత అబద్ధాలే. 39 మీరు చివరి భాగంలో చూస్తే షీ టెల్స్ లైస్ అన్నమాట. అందుకే ఒక్క పాపం ఎప్పుడు ఒక్క పాపంగా ఉండదు. ఒక పాపాన్ని కప్పడానికి ఇంకో పాపం, ఆ పాపాన్ని కప్పడానికి ఇంకో పాపం. చూడండి, ఆమె పాపం చేయడానికి యోసేపును ప్రేరేపించింది, కానీ నేరుగా దానికి విరుద్ధంగానే యోసేపు మీద నేరం వేస్తుంది. ఇతడే నన్ను వచ్చి ఈ విధంగా బలవంతం చేశాడు, ఇంట్లో ఎవరు లేని చూసి నా మీద పడ్డాడు. ఆ వస్త్రం కూడా చూడండి, ఇక్కడ మరి వస్త్రం బారేసి వెళ్ళినాడు, రుజువు చూపెడుతుంది. అప్పుడు పోతీఫేరుకు నిజంగానే కోపం వస్తుంది. ఎవరు తట్టుకుంటారు? మరి కోపం వచ్చి ఆయన చెరసాలలో వేస్తాడు. చెరసాలలో కూడా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. అక్కడ నుండి విజయం ఇచ్చినాడు. ఫరో రాజ్యం అంతటికి అధికారిగా చేసినాడని మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా గమనించాలి. సామెతలు 5లో ఒక జారిని గురించి చాలా స్పష్టంగా రాసింది. కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ జారిని మాటలు ఎలా ఉంటాయి. సామెతలు 5:3 చూడండి. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటేను నునుపైనవి, దానివల్ల కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గం ఏమాత్రము విచారింపో, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగు. కొందరు స్త్రీలు పని లేక ఇటు అటు తిరుగుతుంటారు అన్నమాట. ఎందుకు తిరుగుతారో తిరగదు. ఇంటి పట్టు పెట్టుకొని ఎన్ని బోలెడు పనులు ఉంటాయి, ఆ పనులు చేసుకొని దేవుని పట్టుకోవచ్చు కదా. అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అన్యులతో వెళ్తారు, షాపింగ్లు చేస్తారు. అన్యులతో సాంగత్యం చేయడం కాదు, చేసిన వారికి సువార్త చెప్పే రీతిగా ఉండాలి, కానీ వారి పద్ధతులు నువ్వు నేర్చుకోకూడదు. ఆమె పాదములు అటు ఇటు తిరుగుతుందంట. తర్వాత 32వ వచనం చూడండి. 6:32 సామెతలు 6:32. జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనం కోరువాడే, వాడు దెబ్బలకును అవమానకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రం గలది, ప్రతీకారం చేయి కాలమంది అట్టివాడు కనికరపడాడు. అంటే ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. దేవుని కోపము, భర్త కోపం వీటన్నిటికీ కారణం కాకూడదని వాక్యము
ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించినాడు. పాపము చేస్తే దాని చేదు ఫలాన్ని నీకు నీ కుటుంబానికి మరి కలగకుండా పాపమును త్యజించి చెడుతనాన్ని విసర్జించి నీ కలిగే శోధనలు ఏదైనా ఉంటే దేవుని శక్తిని కోరుకొని ఆ పాపం మీద విజయం పొందుకొని పాపం మీద ప్రభుత్వం నీవు చేయాలి. పాపం నీ మీద ప్రభుత్వం చేయకుండా దైవ భయంతో అపవాదికి చోటు ఇవ్వకుండా ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. దయచేసి స్త్రీలందరూ ఒకసారి నిలిచినబడితే ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం తండ్రి. నిలిచిన స్త్రీలందరి కొరకు ప్రార్థన చేస్తున్న దేవుని దాసురాలుగా మరి టీవీ ద్వారా విన్న వాక్యం తండ్రి స్త్రీలలో పనిచేసిందని మేము నమ్ముతున్నాం. నీ వాక్యానికి మేము భయపడాలి. నీ వాక్యం మమ్మను చక్క చేస్తుంది కనుక వందనాలు తెలియజేస్తున్నాం. హృదయంలో దాగిన పాపాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుందని సెలవిచ్చిన దేవుడు మా కొరకు సిలువలో బలి నీ అమూల్యమైన రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ ఉంది తండ్రి. పాప నివారణ దొరుకుతుంది కనుక ప్రభువా పాపాన్ని దూరపరుచుకొని పవిత్రమైన హృదయంతో ప్రార్థించడానికి సహాయం దయచేయండి ప్రభువా. కపటపు నడక తొలగించండి నాయన. మోసపు బ్రతుకులను విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా ఆయన. వారి జీవితాలు నీ కొరకు ప్రతిష్ఠించుకోవడానికి సహాయం దయచేయండి. తమకిచ్చిన భర్తలను పిల్లలను క్రమంగా తండ్రి వారి ప్రవర్తన ద్వారా సత్ప్రవర్తన ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగినైనా వారి కుటుంబాలను నీ మార్గంలో నడిపించడానికున్న సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలను ఆశీర్వదించమని ప్రభువా జ్ఞానం కలిగి నైనా వారి కుటుంబాలను కట్టుకోవడానికి అయినా వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ రాజ్యంలోకి చేర్చడానికి ఉన్న పరిశుద్ధాత్మ బలం కూడా నీ స్త్రీలకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక.